హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఈరోజు మన యొక్క టైటిల్ గాని చూసినట్లయితే భారతీయులకు తెలియని అనంగ శయన వ్రతము. ఈ రహస్యం ఎంతమంది భారతీయులకు తెలుసు? ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న మీలో ఎవరికైనా దీని గురించి కానీ తెలిసి ఉన్నట్లయితే మాకు కమెంట్ చేయండి. ఇటువంటి అనేక విషయాలు మన భారతీయులకు తెలియదు. అందుకోసమే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ యొక్క లైవ్ ఈరోజు చేయడానికి మన ప్రధానమైన కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు ఎప్పుడు చూసినా గానీ మత ఉన్మాదంతో బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతూ, బైబిల్లో ఉన్న విషయాన్ని వక్రీకరిస్తూ, అనేక రకాలుగా బూతులు వాడుతూ, పాస్టర్‌లని దూషిస్తూ, క్రైస్తవులను దారుణంగా దూషిస్తూ ఉన్నారు. కాబట్టే మేము ఇటువంటి లైవ్‌లు చేస్తున్నాము. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఈరోజు మనము సబ్జెక్ట్‌ని స్టార్ట్ చేసే కంటే ముందు మనతో పాటు దైవ సేవకులు పాస్టర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయన ఆహ్వానించి అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్, మీరెలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన. బాగున్నాం బ్రదర్. సార్, ఈరోజు థంబ్‌నెయిల్‌లో గాని చూసినట్లయితే భారతీయులకు తెలియని అనంగ శయన వ్రతము. ఈ యొక్క రహస్యం ఎంతమంది భారతీయులకు తెలుసు? మనం ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క అంశం గురించి చూసే వీక్షకులకు అర్థమయ్యేలాగా మీ యొక్క కొద్దిసేపు ఇంట్రడక్షన్ మాటలు చెప్పండి సార్. విఘ్నులైనటువంటి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కొంచెం మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఇంకా మా పక్కనే ఇక ఒక వారం రోజుల దాకా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది. లైవ్ కార్యక్రమాలు చేయడానికి కూడా కుదిరిద్దో లేదో తెలియదు. మరి బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. అయితే ఈ అనంగశయన వ్రతం అనేది మన భారతీయులకు కోట్ల మంది తెలియదండి. అలా ఎలా చేస్తారు? అనంగశయన వ్రతం అంటే ఏంది? అసలు ఆ వ్రతాన్ని ఎవరు చేశారు? ఏంది అనేది మన భారతీయులకి చాలా మంది తెలియదు. కనుక ఈరోజు మనం లైవ్ కార్యక్రమం ద్వారా ఈ అనంగశయన వ్రతం అనేది ఎలా చేస్తారు, ఏంది అనేది మనం తప్పకుండా తెలియజేద్దాండి. విఘ్నులైనటువంటి వారు మీరు వాస్తవాలు తెలుసుకోండి. మేము గ్రంథాలలో ఏదైతే ఉందో ఆ ఉన్నది ఉన్నట్టు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఏదైతే ఉందో దాన్నే చెబుతున్నామండి. తొందరపడి మాట్లాడకూడదు. దూషించడం కానీ, మీకు రోజులు దగ్గర పడ్డాయి, మీకు చావు మూడింది అని కామెంట్ చేస్తా ఉన్నారు కొంతమంది సహోదరులు. దయచేసి మీరు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప కానీ దుర్భాషలాడటం, చంపుతానంటం, బెదిరించడం ఈ కాదు మీరు చేయాల్సింది. వాస్తవాలు తెలుసుకోండి. మీ గ్రంథాలు అలా ఉన్నాయా లేవనేది మీరు తెలుసుకోండి. ఇది మాత్రం అనంగశయన వ్రతం అనేది కోట్ల మంది భారతీయులకు తెలీదు. ఇది ఎలా చేస్తారో ఈ రోజు మనం లైవ్ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాండి. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. మరి దయచేసి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది, మేము ఈ రోజు ఇటువంటి లైవ్లు ఎందుకు చేస్తున్నాము, అనేక మంది మతోన్మాదులు మా మీద దుర్భాషలు ఆడుతూ ఉంటారు. అసలు కారణం ఏంది? మేము ఎందుకు ఇటువంటి లైవ్లు చేస్తున్నాం? మాకేం పని బాట్లేదు. అనేక మంది కమెంట్ చేస్తున్నారు, మీకు మా గ్రంథాల గురించి ఎందుకు, మీరు మీ బైబిల్ చదువుకోండి చాలు అనేసి అనేక మంది మాకు గత వీడియోలలో కమెంట్ చేసి ఉన్నారు. మేము ఇటువంటి లైవ్లు ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే, అనేక మంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే బైబిల్ గురించి బహుదారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా గానీ బైబిల్ గురించే చెడుగా సమాజంలో చిత్రీకరిస్తున్నారు. అందుకోసమే మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. చూడండి, ఒక వీడియోని మేము ప్లే చేస్తాము, ఎలా మాట్లాడుతున్నారంటే బైబిల్ గురించి. వీళ్ళు బైబిల్ గురించి అలా దుర్భాషలు మాట్లాడటం వల్లనే మేము సత్యాలు చెప్పాల్సి వస్తుందండి. విఘ్నులైనటువంటి వారు మీరు కూడా ఆలోచన చేయాలి. మేము పని కట్టుకొని ఐదో గ్రంథాలని మరి మేము చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా. ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి. అందరూ చదువుకునే వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. చూసిండ్రు కదా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, ఇలా బైబిల్ గురించి బహు దారుణంగా మాట్లాడుతుండేటప్పుడు మేము ఎలా గమ్ముగా ఉండేకవుద్ది? మీరే ఆలోచించండి. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని, ఇటువంటి వారికి ముఖ్యంగా బుద్ధి రావాలని మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాము.
మళ్ళీ వీళ్ళు ఇలా చెప్తున్నటువంటి అబద్ధాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి కాబట్టి సత్యాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలా. వాస్తవం ఏంది, హైందవ గ్రంథాలలో ఏమున్నాయి, బైబిల్లో ఏముందని మేము అందరికీ తెలవాలనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. వ్యక్తిగతంగా ఎవరినో దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఈ లైవ్ ఎవరైనా కానీ హైందవ సహోదరులు కానీ వీక్షిస్తుంటే మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ లైవ్ ని కంటిన్యూగా చూడండి. లేకపోతే మీకు అవసరం లేదనుకుంటే మీరు ఇప్పుడే స్టాప్ చేయొచ్చు. చూడండి, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రవీణ్ ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు చూసినా గానీ ఇలా బైబిల్ గురించి దారుణంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ యొక్క గ్రంథాల గురించి, సనాతన ధర్మం గురించి ఏమైనా చెప్పు అంటే ఒక్క ముక్కగాని రాదు. అయితే బైబిల్ గురించి మాత్రం దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలా ప్రవీణ్ మాత్రమే కాదు, ఇంకా అనేక మంది మత ఉన్మాదంతో మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే చంపుతానని గాని బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. సార్, మీరు సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు ఇంకా స్టార్ట్ చేయండి సార్. మరి మన పంది ప్రవీణ్ బ్రదర్ గారు వారికి ఇచ్చిన బిరుదు ఏంటంటే, మరి అందరూ కలిసి పంది ప్రవీణ్ బ్రదర్ గారిని బిరుదు ఇచ్చారు, పంది అని. వారికి ఇచ్చినటువంటి బిరుదుతో మనం వారిని సంబోధించడం తప్పేం కాదనుకుంటున్నాను నేను. పంది ప్రవీణ్ బ్రదర్ గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు అంట శ్రీకృష్ణుడు గారి యొక్క భక్తుడు అంట. మరి యేసుక్రీస్తు ప్రభు శ్రీకృష్ణుడు గారి భక్తుడైతే మరి శ్రీకృష్ణుడు గారు బ్రాహ్మణుడు భక్తుడని మరి గ్రంథాలు రాసుకున్నారు. అది ఎందుకు మర్చిపోయారు బ్రదర్ ప్రవీణ్ గారు, పంది ప్రవీణ్ గారు? మీరు చెప్పాలి కదా అది కూడా. యేసుక్రీస్తు మా శ్రీకృష్ణుడు భక్తుడు, మా శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల యొక్క గొప్ప భక్తుడు అని చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ గ్రంథాలు రాసుకున్నాడు. శ్రీకృష్ణుడు గారు ఎవరే అంటే బ్రాహ్మణుల యొక్క భక్తుడు అనమాట. అది కూడా చెప్పాల్సింది మీరు, బాగుండేది. సరే, ఏదేమైనప్పటికీ మరి వాస్తవాలను చెప్పాలి కనుక ఏ చదివితే ప్రజలు బాగుపడతారో, ఏ చదివితే ప్రజలు సత్యాలు తెలుసుకుంటారో మనం తెలుపుదండి ఈ లైవ్ లో. అనంగ శయన వ్రతం అనేది మనకి ఎక్కడ కనిపిస్తా ఉంటదంటే మత్స్య మహాపురాణం అండి, శ్రీ మత్స్య మహాపురాణం. చూడండి, మీకు ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దాదాపుగా 4 భాగాలు కానీ 5 భాగాలు కానీ రావచ్చు. ఇది మేము చాలా షార్ట్ కట్ లో చెప్పాలని, ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ గ్రంథాల్లో నుంచి మత్స్య పురాణమే కాకుండా ఇంకొన్ని పురాణాల నుంచి కూడా చూపించి చెప్పాలి కనుక మరి ఇది మీరు దగ్గర పెట్టుకోండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు చూస్తా ఉండాలి. చూడండి, శ్రీ మత్స్య మహాపురాణం ఇది విక్టరీ పబ్లికేషన్ వాళ్ళదండి. ఇందులో అధ్యాయాలు ఉండవు, ఓన్లీ వచనం మాత్రమే. అయితే ఇది 70వ అధ్యాయంలో ఉంటది అనమాట. ఈ మ్యాటర్ ఇప్పుడు మేము చెప్పే మ్యాటర్ 70వ అధ్యాయంలో ఉంటది. ఇది వచనంలో సంబంధించింది అనమాట. 70వ అధ్యాయంలో ఉంటది అనమాట ఇది. అయితే ఇది విక్టరీ పబ్లికేషన్ అండి. ముద్రణ వచ్చేసి 2007వ సంవత్సరం ముద్రణ, ద్వితీయ ముద్రణ అన్నమాట ఇది. ఈ బుక్ వచ్చేసి ఇందులో పేజీ నెంబర్ 310, 311, 312, 313 పేజీ దాకా ఈ అనంగ శయన వ్రతం అనే టాపిక్ ఉంటది అనమాట. నేను ఇక కంటిన్యూ చేస్తాను. చూడండి, అనంగ శయన వ్రతం అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మత్స్య మహాపురాణం 70వ అధ్యాయం అన్నమాట ఇది. ఇందులో అధ్యాయాలు ఉండవు, అయినప్పటికీ అధ్యాయం కూడా చదువుతున్నాను. 70వ అధ్యాయం విక్టరీ పబ్లికేషన్ అండి. పేజీ నెంబర్ 310లో నేను చదువుతున్నాను. 310వ నెంబర్ పేజీ అయింది బ్రదర్, కనపడుతుందిగా స్పష్టంగా. అది నేను చదువుతాను చూడండి. బ్రహ్మదేవుడు ఈశ్వరుని ఇట్లా అడిగాను, భగవాన్, వైదిక పురాణముల యందు చెప్పబడి ఉన్న వర్ణాశ్రముల ఉత్పత్తిని, ధర్మశాస్త్రముల యందు ఆచార నియమాలను, సదాచారములను కూడా వింటిని. పుణ్య స్త్రీలు పాటించవలసిన సదాచారమును, పతివ్రతల సదాచారమును వినగోరుచున్నాను, నాకు వానిని తెలుపుము. అంటే బ్రహ్మదేవుడు శివుడు గారిని అడుగుతున్నాడు అన్నమాట. పుణ్య స్త్రీలు పాటించే ఆచారాలు ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళు ఏ వ్రతాలు చేస్తారని అడుగుతున్నారు బ్రహ్మదేవుడు గారు శివుడు గారిని. ఈశ్వరుడు అతనికి ఇట్లా చెప్తున్నా, అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నా అన్నమాట. ఏది ఈశ్వరుడు ముందు రాబో యుగమున శ్రీకృష్ణు 16,000 మంది భార్యలు అవుదురు. ఆ కాలమున ఒకనొక వసంత ఋతువునందు కోయిలల తుమ్మిదల గుంపులు దత్తమయ్యి ధ్వనులు చేయుచుండగా కూసిన ఉద్యానవనాల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన సరస్సు ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యలు 16,000 మందికి సమీపంగా కృష్ణ కుమారుడు సాంబుడు పోవుట జరుగును. అంటే శ్రీకృష్ణుడు గారు 16,000 మంది భార్యలు వస్తారు ఆయనకి భవిష్యత్తులో. వాళ్ళ కొడుకు ఆ భార్యల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఆ భార్యల మధ్య నడుచుకుంటూ వెళ్తాడని చెబుతున్నాడు అన్నమాట. ఎవరు? శివుడు గారు బ్రహ్మదేవుడికి. అతడు లేడి కన్నుల వంటి
లేడి కన్నుల వంటి చంచలములు మనోహరములకు కన్నులు గలవాడు. మాలతీ పుష్పములతో కేశభాషను అలంకరించుకుని వాడు. మద్యపాన గోష్ఠుల యందు దట్టముగా మునిగి ఉన్న స్త్రీలు అతని చుట్టూ పరివేష్టించి ఉండి అతన్ని అలంకరించి ఉందురు. అతడును సర్వాభరణములతో అలంకరింపబడి సాక్షాత్ మన్మధుని వలె నుండును. ఎవరు? శ్రీకృష్ణుడు గారు కొడుకు అయినటువంటి సాంబుడు మన్మధులాగా ఉంటాడంట. అతనిని శ్రీకృష్ణ పత్నులందరూ మన్మథ బాణ తాపముచే వాంఛాపూర్వకంగా చూతురు. అంటే శ్రీకృష్ణుడు గారి యొక్క 16,000 మంది భార్యలు కొడుకు వరుసయ్యే శ్రీకృష్ణుడు గారి కొడుకైనటువంటి సాంబుడినంట కామవాంఛతో కామ కోరికలతో చూస్తారంట. ఇప్పుడు శ్రీకృష్ణుడు గారి భార్యలకి శ్రీకృష్ణుడు గారు కొడుకు ఏమవుతారండి? కుమారుడు ఏమవుతాడు? కొడుకే వరుసగా అయ్యేది. అలాంటి కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు శ్రీకృష్ణుడు గారి యొక్క భార్యలు. అవునా కదా బ్రదర్? అవును సార్. కొడుకు వరుస అయ్యే వాళ్ళతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. అంటే ఎవరు? శ్రీకృష్ణుడు గారి భార్యలు అనమాట. ఎంత దారుణం చూడండి. వారి మనుషుల యందు కామ మదికిమగుతున్నాను. భగవానుడు జ్ఞాన నేత్రముతో చూసి, నేను లేని చోట మీరు కామము చే ఇట్లు ఆచరించితిరి, కావున మీరు దోపిడీ గ్రాండు అరింతురు అని శపించును. శ్రీకృష్ణుడు గారు తన భార్యల్ని, నేనుండగానే నా కొడుకుని చూసి మీరు మోహించారు, నా కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నారు, అందుకని మిమ్మల్ని దోపిడీగాళ్ళు అరిస్తారు, దోపిడీగాళ్ళు మిమ్మల్ని పట్టుకొని పోతారని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పిస్తున్నాడు అన్నమాట భార్యల్ని. ఇది ఫ్యూచర్ లో జరగబోతుందని చెప్పేసి బ్రహ్మదేవుడికి శివుడు గారు చెబుతున్నటువంటి మాట అన్నమాట. ఫ్యూచర్ లో జరగబోయేదని చెబుతున్నాడు అన్నమాట. శాపం చే అభిమాతము చెందిన వారందరూ సర్వభూతమును సృజించి పోషించువాడు త్యాగదారియగు కృష్ణ భగవాన్ని వేడుకొని అనుగ్రహింప చేసుకొందుము. మీరు ఈ శాపము నుండి తరించుటకు మీకు దాసిత్వం ప్రాప్తించును. నేను రావో పనులు ఏవి ఎట్లు జరుగుచున్నవో అట్లు చేయువాడును. ఇక ముందు దాల్బిల్లుడని బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేనిని ఉద్దేశించునో దానిని ఆచరించుడు, అది మిమ్మల్ని మీ దాసిత్వం నుండి తరింపజేయను గలుగును అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతరార్థము నందును. అంటే తను చెబుతున్నాడు అన్నమాట. వీళ్ళందరూ వచ్చి వేడుకుంటున్నాడు, అయ్యా మరి మేము వేషలుగా మారితే, మేము ఇట్లా దోపిడీగాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు, దాలిబిల్లుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాడు, ఆయన ఏదైతే చెప్పాడో అది చేయమని చెప్పేసి శ్రీకృష్ణుడు గారు తన భార్యలతో చెబుతున్నటువంటి మాట అన్నమాట. కంటిన్యూ చేస్తున్నాను చూడండి. తర్వాత చాలా కాలంలో శ్రీకృష్ణ భగవానుడు భూభార అవతారమును చేసి మౌసుల ఇనుప రోకల పొడి నుండి ఉత్పన్నమైన తుంగ దుబ్బలతో యాదవులు పరస్పరం చేసుకున్న యుద్ధమునకు తర్వాత తానును వైకుంఠం చేరును. ఎదుకులమున వీరులు లేకపోగా అర్జును జయించి దోపిడీ గ్రాండు కృష్ణపతులను అపహరించి దాసిత్వమునకు పాల్పడుతురు. వారు దుఃఖము చేతను దురదృష్టము చేతను సంతాపము చెంది సముద్ర తీరమునుండగా యోగాత్ముడగు దాల్బిల్లుడు మహాతపస్వి అచ్చటికి వచ్చును. వారు అతన్ని ఆర్ఘ్య పాదములతో పూజించి పునర్ నమస్కారములు అర్పింతురు. బాష్ప వ్యాప్తములైన కన్నులతో వారనేక విధములుగా ఏడ్చుచు దివ్య భోగములను దివ్య మాల్య సుగంధముల లేపనములతోనూ లోకేశుడు అనంతుడు పరావజయము నెరగని వాడు నగు తమ పతిని దివ్య లక్షణములు గల తమ ద్వారకాపురిని అచ్చటి నానా రత్న గృహముల నుండి దేవ సౌదృదులై ఉండి అప్పుడు దేవతత్వం పొందిన ద్వారకావాసులకు కుమారులకు తలుచుతూ దుఃఖించుతూ ఆ మునికి ఎదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు. అంటే ముని దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుడి భార్యలు వేడుకుంటున్నారన్నమాట. ఏమని? భగవాన్, మేమందరము దశలసే బలాత్కారంగా అనుభవించబడితిమి. ఎవరి చేత? శ్రీకృష్ణుడు గారు అనుభవించినటువంటి 16,000 మంది భార్యల్ని దశలు అనుభవించారంటండి. ఎంత దారుణం చూడండి, ఎంత అమానుషం. ఈ శాపం ఇచ్చింది ఎవరంటే శ్రీకృష్ణుడు గారే. తన భార్యల్ని పరాయి వాళ్ళ దగ్గర ఉండేలాంటి శాపం ఇచ్చింది ఆయనే అన్నమాట. ఇది దారుణం కాదా? మాకు కలిగిన ఈ ధర్మ భ్రమంశంతో మీరే మాకు దిక్కు అందురని పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు మాకు ఉపదేశించి ఉన్నాడు. భగవానుకు పతులమగు మేము వేషత్వము పొందుటకేమి హేతువు? తపోదన
వేషలో ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము అని అడుగుగా ఆశ్చర్యచకితమైన ముఖముతో దాల్బిల్లుడు వారితో ఇట్లా నేను అంటే శ్రీకృష్ణుడు గారు ఏం చేశాడంటే, మీకు క్లారిటీగా అర్థమవుతుందో లేదో, శ్రీకృష్ణుడు గారి యొక్క భార్యల్ని మీరు నా కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు కనుక మీరందరూ కూడా వేషలు అవును గాక, మీరు వేషలు అయిపోతారు. అప్పుడు మిమ్మల్ని అందరం కూడా ఈ దారి దోపిడీ దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, దోపిడీగాళ్ళు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అనుభవిస్తారని చెప్పించారండి. అసలు ఏ భర్త అయినా భార్యల్ని ఇలాంటి శాపాలు పెడతాడా బ్రదర్? ఏ భర్త అయినా భార్యలకి ఇలాంటి శాపాన్ని ఇస్తాడా? తనతో కాపురం చేసినటువంటి భార్యల్ని నమ్మి బ్రదర్ ఇయ్యడు సార్. చూడండి ఎంత దారుణమైన శాపం ఇచ్చాడు. ఆ శాపం ఇవ్వటం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఆ దోపిడీగాళ్ళతో దారి దోపిడీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పాపం చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళతో కూడా వీళ్ళు కామ కోరికలు తీర్చుకోవాల్సి వచ్చింది అన్నమాట. బలాత్కారంగా వాళ్ళ చేతిలో నలిగిపోయారు. ఆ శాపం ఇచ్చింది ఎవరంటే స్వయంగా శ్రీకృష్ణుడు గారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది విఘ్నులైనటువంటి వారు మీరు ఆలోచన చేయాలి. మరి శ్రీకృష్ణుడు గారు దుష్ట శిష్ట రక్షణ చేస్తారు అంటున్నారు కదా, మరి తన భార్యలు శ్రీకృష్ణుడు గారు కొడుకైనటువంటి సాంబుడిని మోహించి కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఎందుకు మరి వాళ్ళని శిక్షించలేదు? ఎందుకు వాళ్ళని చంపలేదు? తప్పు చేసిన వాళ్ళని చంపడానికే కదా శ్రీకృష్ణుడు గారి అవతారం. శ్రీకృష్ణుడు గారి అవతారం తప్పు చేసిన వాళ్ళని చంపడానికి అయినప్పుడు తన భార్యలు తప్పు చేస్తే ఎందుకు చంపలేదు? తన భార్యలను ఎందుకు శిక్షించలేదు? విఘ్నులైనటువంటి వారు మీరు ఆలోచన చేయాలి. శిక్షించకపోగా వాళ్ళకేమని శాపం పెట్టాడంటే, మీరు అనేకులతో వ్యభిచారం చేసే వాళ్ళగా మారతారు, అంటే వేషలుగా మారతారు. ఇది ఇంకా భయంకరమైనటువంటి దారుణం. అంటే శ్రీకృష్ణుడు గారే దగ్గరుండి తన భార్యలను ఏం చేసినాడంట? వేషల కమ్మని చెప్పించాడు. ఇది అమానుషం కాదా? ఏ దేవుడైనా ఇలా చేస్తాడా? చెప్పాలి మీరు విఘ్నులైనటువంటి వాళ్ళు. నేను చదువుతున్నాను చూడండి. మీరు వేషత్వం పొందుదురు అని చెప్పించును ఇట్లు నా చూడండి, నేను ఇక్కడ చదువుతున్నాను. పేజీ నంబర్ చెప్పండి సార్. పేజీ నెంబర్ 311 బ్రదర్. ఓకే, 311 అన్నమాట. వాళ్ళు అడుగుతున్నారన్నమాట. ఎవరు? వేషలైనటువంటి శ్రీకృష్ణుడు భార్యలు అడుగుతున్నారన్నమాట. భగవానుకు పతులమగు మేము వేషత్వం పొందుటకి ఏమి హేతువు? తపోదన వేషలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుమని అడుగుగా ఆశ్చర్యచకితములైన ముఖంతో దాల్బిల్లుడు వారితో ఇట్లా. దాల్బిల్లుడు అనే బ్రాహ్మణ మహర్షి చెబుతున్నాడు అన్నమాట. పూర్వం మీరందరూ అగ్నిపుత్రికలకు అప్సరసలుగా ఉంటిరి. ఒకప్పుడు మీరు మానస సరసన జలక్రీడా విహారములందుండగా నారదుడు మీ కడకు వచ్చెను. మీరు గర్వంచే అతన్ని నమస్కరించకపోయే మాకు నారాయణుడు పతియగు ఉపాయం ఏమని అడిగితిరి. అంటే వీళ్ళు జలక్రీడలు ఆడుతున్నారంట. ఎవరు? ఈ అగ్నిపుత్రికలు అప్సరసలు అనబడుతున్నటువంటి వాళ్ళు ఆడుతా ఉంటే, స్నానాలు చేస్తా ఉంటే అక్కడికి నారదుడు వచ్చాడండి. ఏమండి, నారదుడు గారికి ఏమైనా బుద్ధి ఉందా? ఆడవాళ్ళు స్నానం చేసే కాడికి ఏ మగోడన్నా వెళ్తాడా? మీరే చెప్పాలి విఘ్నులైనటువంటి వాళ్ళు. అంతమంది, అన్ని వేల మంది ఆడవాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే ఆ స్నానాలు చేసే దగ్గరికి ఆయన ఎట్లా వెళ్ళాడు? అయితే వాళ్ళు ఆయనకి నమస్కరించలేదు అన్నమాట. నమస్కరించకపోగా వాళ్ళు ఏం చేశారంటే, నారాయణ మాకు పతి యొక్క ఉపాయం ఏమో అని అడిగారన్నమాట. ఆయన ఏం చెబుతున్నాడు చూడండి. మధు అంటే చైత్ర వైశాఖ మాసములందు బంగారు అలంకరణములతో సర్వ పరికరములతో మంచములను పడకలను ఒక్కొక్క మాసమునందు ఒక్కొక్కటిగా ఉపవాస సహితమగు వ్రతాచరణలతో దానం చేసినతో నారాయణుడు పతియోగునని ఉపదేశించి ఆ ముని రూప సౌభాగ్య గర్వంచే నన్ను నమస్కరింపకయే ఈ విషయమును అడిగితిరి. కావున మీకు నారాయణుతో వియోగము శీఘ్ర కాలములోనే కలుగును. చోరులచే అపహరించబడి మీరు వేషత్వమును పొందుదురు అని చెప్పించును. ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపంచే మీరు కామమోహితులై వేషత్వమును పొందితిరి. ఉత్తమ స్త్రీలారా, నేను ఇప్పుడు చెప్పున్నది వినుడు అని ఇప్పుడు శ్రీకృష్ణుడు భార్యలకి దాల్బిల్లుడు అనేటువంటి బ్రాహ్మణ ఋషి చెబుతున్నటువంటి మాట ఏమనంటే, మీకు అసలు ఈ వేషత్వం ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు వేషలుగా మారారు అంటే, ఒకప్పుడు శ్రీకృష్ణుడు గారు మిమ్మల్ని శపించాడు. నా కొడుకుని చూసి మీరు కామాంధులు అవుతారా? నా కొడుకుతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటారా అని చెప్పేసి శ్రీకృష్ణుడు మీరు వేషలవుగాక అని చెప్పించాడు. అలాగే మీరు జలకేళలు ఆడుతుంటే
జలకాలు ఆడుతుంటే మీ దగ్గరకు వచ్చినటువంటి నారద మహర్షిని చూసి మీరు నారద మహర్షికి నమస్కారం చేయలేదు. అందుకనే నారద మహర్షి కోపంతో ఏం చేశారంటే, నాకు మీరు నమస్కారం చేయలేదు కనుక మీకు శ్రీకృష్ణుడు భర్త అయినా గాని ఎక్కువ కాలం మీతో ఉండడు, మీకు వియోగం కలిగిద్ది అని చెప్పించాడంటండి. అంటే 2 శాపాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భార్యలు అనంగసేన వ్రతం అనేది వ్రతం చేయడానికి గల ప్రధాన కారణం అంటే వేశ్యల ఈ అనంగసేన వ్రతం అంటే వేశ్యలు చేసే వ్రతం అన్నమాట. ఈ వ్రతం శ్రీకృష్ణుడు భార్యలు అయినటువంటి వేశ్యలుగా మారినటువంటి వాళ్ళు ఎందుకు మారారయ్యా వేశ్యలుగా అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పించాడు, అలాగే నారదుడు కూడా చెప్పించాడండి. ఎంత దారుణం అండి. స్త్రీలకి సనాతన ధర్మంలో గౌరవం ఉంది, స్త్రీలకి సనాతన ధర్మంలో విలువ ఉంది అంటున్నారు కదా. మరి నారదుడు శ్రీకృష్ణుడు అంటే తన భార్యను చెప్పించాడు అనుకుందండి. మరి నారదుడు వేశ్యల కమ్మని చెప్పించడం ఏంది? వేశ్యలు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు అనేకుల దగ్గర వాళ్ళు పొడుపు వృత్తి చేయాల్సి వచ్చింది, అనేకులతో వ్యభిచారం చేయాల్సి వచ్చింది. అది సమంజసమేనా? విఘ్నులు మీరు ఆలోచన చేయాలి. శ్రీకృష్ణుడు గారు తన భార్యను అనేకుల దగ్గర పడుకునేలాగా చెప్పించడం అది ఎంతవరకు సమంజసం? ఒక దేవుడికి ఉండవలసిన లక్ష్యమేనా అది? మరి కొంతమంది అంటున్నారు కదా, దావీదు తన భార్యల్ని బైబిల్ దేవుడు పరాయి పురుషుల దగ్గర పడుకోబెట్టామని. దావీదు గారికి తన కుటుంబానికి జరగబోయే విషయాలు దేవుడు చెప్పాడు, అది మీకు తప్పుగా కనపడింది. మరి ఇదేంటి? శ్రీకృష్ణుడు తన భార్యల్ని, సొంత భార్యల్ని పరాయి పురుషుల దగ్గర మరి పడుకోబెట్టేలాగా చెప్పించాడు. వేశ్యలు కమ్మని. వేశ్యలు అంటే ఏంది? పడుపు వృత్తి చేసుకునేవాళ్ళు. ఇది అమానుషం కాదా? అలాగే నారదుడు కూడా చెప్పించారు, వాళ్ళు శ్రీకృష్ణుడు భార్యలు వేశ్యలు కావటానికి ప్రధాన కారణం నారదుడి శాపం ఉంది, శ్రీకృష్ణుడు యొక్క శాపం ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. బ్రదర్ 311 పేజీలో చదువుతున్నాను చూడండి. బ్రదర్ ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి, ఇప్పుడు దాకా చదివినటువంటి వాటిలో. ఏం మాట్లాడతాం సార్, మన మతోన్మాదులు శ్రీకృష్ణుల వారు చేసింది కరెక్ట్ అంటున్నారు, మళ్ళా మన నారదుడు శపించడం కరెక్ట్ అనేసి కొంతమంది మతోన్మాదులు ఒప్పుకొని కమెంట్ చేసి మనల్ని దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఏది ఇప్పుడు పరాయి ఆడపిల్లల్ని వేరే వాళ్ళ దగ్గరకి వెళ్ళి నువ్వు వాళ్ళతో పడుపు వృత్తి చేస్తావని చెప్పడం సొంత భార్యలను అది న్యాయమేనా? దయచేసి విఘ్నత కలగని మనసుతో ఆలోచన చేయండి. ఒక మతాన్ని పక్కన పెట్టండి, మతం మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటది, గౌరవం ఉంటది. వాటిని పక్కన పెట్టి మనమైతే అలా చేయగలుగుతామా? మనమైతే మనుషులకి మనకే అది సాధ్యం కాదు, మంచిది కాదు, చెడ్డదే అనే మనకే అనిపిస్తా ఉంటే, మరి దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు గారు తన భార్యల్ని మీరు పడుపు వృత్తితో ఉంటారు, వేసులుగా మారి అనేకులతో పడుపు వృత్తి చేస్తారు, మీరు అలాగ ఉండుదురు కాకని చెప్పించడం ఎంతవరకు సమంజసం అంటారు? అయినా ఆడవాళ్ళు నమస్కారం చేయకపోతే అలాంటి శాపం పెట్టడం ఏంటండి నారదుడు? వేశ్యలకు అమ్మని చెప్పించడం ఏంది అంటే సనాతన ధర్మంలో స్త్రీలకు విలువ లేదనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కూడా అర్థం అవుతుంది అనమాట. నేను కంటిన్యూ చేస్తున్నాను బ్రదర్. 311 పేజీ అనమాట. పూర్వము దేవాసుర యుద్ధములు యందు దేవతల చేతుల్లో వందల కొలదిగా దానవులు, అసురులు, దైత్యులు, రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేల కొలది మంది వీరిచే అపహరించబడి బలాత్కారమున పెండ్లాడబడియో అనుభవించబడియో జరిగిను. ఏంటంట? పూర్వం అంట దేవాసుర యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో వేలాది మంది దానవులు, దైత్యులు, రాక్షసులు అందరూ చనిపోయారు. చనిపోయినటువంటి వారి భార్యల్ని వీరిచే, ఎవరు బతికున్నోళ్ళు, ఇప్పుడు బతికుంది ఎవరు? రాక్షసులు చనిపోయారు, ఆ తర్వాత దైత్యులు చనిపోయారు, దానవులు చనిపోయారు, అసురులు చనిపోయారు. మిగిలింది ఎవరు? దేవతలు. వారి చేతుల్లో వేలాది మంది అంట వీరిచే అపహరించబడి బలాత్కారంగా పెళ్లి ఆడబడియో అనుభవించబడియో జరిగినంట. అంటే వాళ్ళ బలాత్కారంగా మిగిలినటువంటి ఆడవాళ్ళని బలాత్కారంగా అనుభవించారంట. ఎంత దారుణం అండి. మరి వీళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, వీళ్ళు కూడా స్త్రీలు బ్రదర్. అదే వాళ్ళ యొక్క హస్బెండ్ ని చంపేసి వాళ్ళ భార్యల్ని బలాత్కారం చేస్తున్నారు, అంటే అనుభవిస్తున్నారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే మానభంగం చేస్తున్నారు. ఎవరు? దేవతలు. స్పష్టంగా రాసుకున్నారు కదా అట్లాగని. అనుభవించుటే జరిగిను. వారితో పురుషోత్తముడగు దేవేంద్రుడు ఇట్లనెను, మీరు ఇక మీదట భూలోకమున రాజమందిరముల యందు దేవ మందిరముల యందును భక్తిమతులై వేశ్య ధర్మంతో నుండు అచ్చటి రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన అశౌచములు మొదలుగొన్నవి మీకు వర్తించును. మీకందరకును
పేజీ నెంబర్ 312 బ్రదర్. సారము సౌభాగ్యము అంటే 5వ తనం అన్నమాట. సౌభాగ్యము 5వ తనం ఉండును. కాబట్టి కపటి కాని ఎవడును శుల్కము తీసుకొని మీ కడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండా ఉపచారము చేయవలెను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడో ఉన్నటువంటి, అంటే వీళ్ళు దేవతలు ఎక్కడ భూమి మీద కాదుగా ఉంది, వీళ్ళు ఎక్కడో స్వర్గంలో మరి వాళ్ళు యుద్ధం చేసుకున్న కాడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భూలోకానికి పంపించి వేచలుగా అమ్మని చెబుతున్నాడు అన్నమాట. ఎవరు? దేవేంద్రుడు పెట్టాడు ఈ శాసనాన్ని. దేవేంద్రుడు పెట్టినటువంటి శాసనం అన్నమాట. ఎంత దారుణమో చూడండి. అయితే ఎక్కడో వాళ్ళు ఉండేది అక్కడ కదా, అక్కడ పెట్టుకోవాలి కదా శాసనాన్ని, వేశ్యలుగా అమ్మని. భూలోకంలో పెడుతున్నాడు అన్నమాట. ఇది ఇంకా విడ్డూరంగా ఉంది మనకి. చూడండి, నేను కంటిన్యూ చేస్తున్నాను. దేవతలకును బ్రాహ్మణులకును గో భూ హిరణ్య దానములు చేయవలెను. బ్రాహ్మణులకు మీ చేతనైన కార్యములను నృత్యము గీతము మొదలుగున్నవి చేయవలెను. ఇదిగాక నేను మీకు ఒక వ్రతమును ఉపదేశింతును. దాన్ని మీరు ఏమాత్రమును వెనక ముందులో విచారింపక అనుష్ఠించవలెను. అంటే మీకు నేను ఒక వ్రతాన్ని చెబుతాను, ఆ వ్రతాన్ని మీరు ఆలోచించకుండా చెయ్యాలి అని చెబుతున్నారు అన్నమాట. ఎవరు? దాల్బిల్లె మహర్షి. ఆ దాల్బిల్లె మహర్షికి చెబుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, దాన్ని మీరు ఏమాత్రం వెనుక ముందు విచారింపగా అనుష్ఠించవలను. దాన్ని మీరు సంసారమును తరింతురు. ఆదిత్య వారమున అస్తపుష్మి పునర్వసుల్లో నైనదైన నక్షత్రముండగా మీ జాతి వారు సర్వ ఔషధులతో స్నానమాడి మన్మధుని సన్నిధానము అంటే మన్మధుని ప్రతిమ ఒకటి ఏర్పాటు చేసుకొని మన్మధ నామంతో విష్ణువును అర్చించవలెను. ఏం చేయాలంట? మన్మధుని యొక్క ప్రతిష్ట అంటే ఒక బొమ్మ పెట్టుకొని, ఒక విగ్రహం పెట్టుకొని ఆ మన్మధుని నామాన్ని స్మరిస్తూ విష్ణువుని అర్చించాలంట. చూడండి, ఇట్లు మన్మదాత్ముడుకును ఈశ్వరుడు గోవిందుని గంధమాల్య దూపదీప నైవేద్యములతో ఈ స్త్రీలు పూజించవలెను. తర్వాత ఆమె ధర్మజ్ఞుడు, వేద పారంగతుడు, అంగవైకల్యం లేనివాడు నగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపార్చనలతో అతన్ని పూజించి కుంచెడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను మన్మద ప్రీతం అనే మంత్రములతో దానం చేసి ఈ పదార్థములను భోజనము సరిపోవుగా అని భక్తితో పలకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మధుడే ఆ బ్రాహ్మణుడని భావన చేయొచ్చు. ఈ విలాసిని ఆ విప్రుని మనసునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావంతో ఆత్మార్పణం చే నృత్య గీతాది విలాసములతో అతన్ని సంతోషి పెట్టవలెను. ఇట్లు ప్రతి ఆదివారం నాడును 13 మాసములు విడవక వ్రతమును చేయవలెను. ఇది కొంచెం లాంగ్వేజ్ ఎలాగుందంటే గ్రాంధిక లాంగ్వేజ్ టైప్ లో ఉందన్నమాట. చూడండి, అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఒక 13 మాసాలు అన్నమాట. 13 మాసాలు అంటే 13 నెలలు. ప్రతి ఆదివారం నాడునంట మరి వాళ్ళు దీప నైవేద్యాలతో ఒక బ్రాహ్మణునికి అర్చిస్తూ బ్రాహ్మణుని పూజిస్తూ ఏంది బ్రాహ్మణునే మన్మధుడు అనుకుంటూ, ఇక్కడ అర్థమవుతున్నా బ్రదర్? బ్రాహ్మణునే మన్మధుడు అనుకుంటూ పూజించాలన్నమాట. చూడండి, 312వ పేజీలో కంటిన్యూ చేస్తున్నాను. 13వ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు, యజ్ఞోపవేతములు, ఉంగరములు, కడియములు, మురుగులు, సన్నని వస్త్రములు, గంధమాల్యాద లేపనములు ఇటు వారితో అలంకరించి వారికి దానం చేయవలను. చూసారా ఏమేమి దానం చేయాలో బ్రదర్? బంగారపు గొలుసులు ఇవన్నీ కూడా దానం చేయాలంట బ్రాహ్మణ దంపతులకి. వారికి అన్ని పరికరములతో కూడిన మంచం. బ్రదర్, వ్యభిచారం చేసే స్త్రీలు ఇప్పుడు అన్ని వాళ్ళకి అర్పించాలి. చూడండి, ఇంకా ఏమేమి సమర్పించాలంటే మంచము, దిండు, పరుపుపై కప్పు, దుప్పటి. ఏంది? దిండు దుప్పటి కూడా అంటే బ్రదర్ పరుపులతో సహా. ప్రదీపము బ్రాహ్మణుడికి భార్య భర్తలుగా అన్నమాట. చెప్పులు, గొడుగు, పాదుకులు, పీట ఇవన్నీ చేర్చిన విలక్షణమైన శయను అంటే ఒక మంచాన్ని దానం చేయాలన్నమాట. శయను దానం చేయవలెను. ఒక కడవలో బెల్లం నింపి
దానిపై తామ్ర పాత్ర నిలపవలెను. దానిపై ఆసనము నమర్చి దానిపై రతి మన్మధుల బంగారు ప్రతిమలను ఆ సరిగా గల వస్త్రములు కట్టిన వాణిని ఉంచవలెను. అంటే మన్మధులు ఉంటారు కదా, రతి మన్మధులు ప్రతిమలు, ఆ విగ్రహాలను పెట్టాలన్నమాట. రతి మన్మధుల విగ్రహాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అవి కౌగిలింతలతో ముద్దులతో ఉంటాయి అన్నమాట. అలాంటి విగ్రహాలను పెట్టాలన్నమాట. కంచు పాత్రను దేవాలయం పైన పెట్టి ఉన్నారు కదా సార్, వాటినేనా? అయ్యా, దేవాలయాల పైన పెట్టి ఉన్నారే ఆ టైప్ లో అన్నమాట. కంచు పాత్రను చెరుకు గడను కూడా వాటితో పాటు చేర్చి పాడి ఆవును కూడా వాళ్ళ విప్ర దంపతులకు దానం ఇవ్వాలంటయ్యా. అర్థమైందా? చెరుకు గడ, పాడి ఆవు, తర్వాత దుప్పటి, దిండు, పరుపు, గొడుగు, ఏంది ఈ మొత్తం దానం ఇవ్వాలన్నమాట. ఏది అనంగసేన వ్రతంలో. ఎవరయ్యా దానం ఇచ్చేదంటే వేశ్యలు. వేశ్యలకు మరి డబ్బులు ఏడ నుంచి వస్తాయి అంటే వాళ్ళు అనేకులతో పడుపు వృత్తి చేస్తారు కదా. ఆ పొడుపు వృత్తి చేసినటువంటి, అంటే అనేకులతో వ్యభిచారం చేసినటువంటి సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణులకి ఏం చేయాలంట? దానం ఇవ్వాలన్నమాట. నేను కింద చదువుతున్నట్ట అండి. దాన మంత్రములకు అర్థం ఏమనగా, మన్మథ విష్ణువుల నడుమ నేను అభేదము భావించుచు నారాయణని సేవించుతున్నాను. కావున నారాయణ, నాకు అన్ని కోరికలు నెరవేరును గాక. కేశవ, నీ దేహం నుండి కామినిని వేరు కానట్లు నాకును అన్ని కోరికలను, అంటే లక్ష్మి, నీ దేహం నుండి లక్ష్మి వేరు కానట్లే నాకును అన్ని కోరికలు కామిను తీరును గాక. ఈ దానమును ప్రతిగ్రహించువాడును దాన ఫలను ఇచ్చువాడును మన్మధుడే. విప్ర, దానము గ్రహించు నిన్నును ఇచ్చు నన్నును తరింపజేయవాడును మన్మధుడే. అట్టి మన్మధునకు నమస్కారము. ఇచ్చట కామోదాత ఇత్యాది వేద మంత్రము చెప్పమని, అంటే మంత్రాలు చదువుతూ చేయాలన్నమాట. ఇది అర్థమైందా బ్రదర్? ఈ పూజ అంతా కూడా ఎట్లా జరగాలి అంటే మంత్రాలు చదువుకుంటూ మంత్ర ఉచ్చారణతో ఈ బ్రాహ్మణుని అర్చించాలన్నమాట. ఇంకొంచెం అయిపోతుంది, చదివేస్తాను అది కూడా. తర్వాత విప్ర దంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహమునకు పంపి పిమ్మట ఈ దానం ఇచ్చినవన్నీ వారి ఇంటికి చేర్చవలను. ఏది ఇవన్నీ ఇచ్చారు కదా ఈ వ్రతంలో, అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి చేర్చాలన్నమాట, బ్రాహ్మణుడు గారి ఇంటికి. అది మొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వస్తురో వారిని ఉపచారములతో ఆనందపరచవలను. ఇక విటులు వస్తారు కదా వ్యభిచారం చేయటానికి, వాళ్ళని వీళ్ళు ఏం చేయాలంటే ఆనందపరచాలంట. లోగడ చెప్పిన 13 మాసముల క్రమంలో ఒక బ్రాహ్మణు మాత్రమే అర్చించవలను. అంటే 13 మాసాలు 13 నెలలు మాత్రం ఒక్క బ్రాహ్మణుడితోనే వీళ్ళు ఆ పని చేయాలి, ఆ వ్రతం చేయాలి, ఆ బ్రాహ్మణుడు కోరిక తీర్చాలన్నమాట. అర్థమైందా బ్రదర్? అనంగసేన వ్రతంలో బ్రాహ్మణుని పూజిస్తారు, ఆ బ్రాహ్మణుడితో వారు కామ కోరికలు తీర్చుకుంటారు. మీకు ఇంకో బుక్ లో కూడా చూపిస్తా కామ కోరికలు తీర్చుకుంటారా లేదనేది. చూడండి, ఆ బ్రాహ్మణుడు కోరిక తీర్చాలన్నమాట. అయ్యా, సమయం అయిపోయింది. అయినా 3 లైన్లు ఉన్నాయి, ఆ 3 లైన్లు చదివితే అయిపోద్ది. ఇంకా ఓకే సార్, ఆ 3 లైన్లు కూడా చదివితే ఈ బుక్ ఈ రోజు కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ అతడు ఆ నడుమ దేశాంతరం పోయినచో అతని అనుమతితో మరి ఒక బ్రాహ్మణ్ణి అర్చించవచ్చును. ఒకవేళ అతను ఏదైనా ఊరికి వెళ్ళాడు అనుకోండి, అతను అనుమతి తీసుకొని మరొక బ్రాహ్మణుడితో వీళ్ళు ఆ వ్రతాన్ని చేయొచ్చు అనమాట. తాను గర్భవతి అగుట, తనకు పురుడు వచ్చుట, తన రాజునకు అశౌచము వచ్చుట, ఇతరములకు దైవిక హేతువులు, మనుషుములైన హేతువులు, గ్రహణములు, వ్యతిపాతము మొదలగు దోషములు వీనిచే వ్రతమున విఘ్నము సంభవించినను 8-5 ఈ క్రమమును మొత్తం 13 మాసములట్లు కొన్ని సంవత్సరముల పాటు ఈ వ్రతమును ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను బ్రాహ్మణుని, అంటే బ్రాహ్మణుడు మన్మధుడు అన్నమాట. చూడండి, బ్రాహ్మణుడు అంటే మన్మధుడు అన్నమాట. బ్రాహ్మణుని దేవుని యథాశక్తిగా అర్చించుతూనే ఉండవలెను. ఎన్ని విఘ్నాలన్నా రాని, ఆమెకు గర్భం రాని, లేకపోతే ఇంకేదన్నా రాని, ఏదన్నా కానివ్వండి, బ్రాహ్మణుడు మాత్రం 13 మాసాలు పూజించాల్సిందే. అతనితో ఆ కోరిక మాత్రం తీర్చుకోవాలి. ఎవరు ఇవన్నీ చేసేదంటే వేశ్యలైనటువంటి వారు బ్రాహ్మణులతో భార్యలు. వేశ్యలు ఎవరై అంటే స్వయంగా శ్రీకృష్ణుడు గారి భార్యలు. ఎందుకు వారు అలాగయ్యారంటే శ్రీకృష్ణుడు గారు చెప్పించాడు. ఒక మాట చెప్పాలంటే శ్రీకృష్ణుడు గారు తన భార్యల్ని అనేకుల దగ్గర పడుకోబెడుతున్నాడని మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది దైవత్వం అంటామా? ఇలాంటి దేవుణ్ణి లోకానికి ఆదర్శం అంటామా? మీరే విఘ్నులు ఆలోచన చేయాలి. మనుషులుగా మనమే అలా చేయమే. పరాయి వాడు మన భార్యని తాగితేనే మనం తట్టుకోలేమే.
అలాంటిది శ్రీకృష్ణుడు గారు 16,000 మంది భార్యల్ని వేరే పరాయి పురుషుల దగ్గర మీరు వెళ్ళిపోయి వాళ్ళతో కామ కోరికలు తీర్చుకోండి, మీరు వారితో పడుపు వృత్తి చేయండి అని శపించడం ఎంత అమానుషం అండి. స్త్రీలకు ఉందంటారు సనాతన ధర్మం విలువ, మీరే ఆలోచన చేయాలి. అయితే ఇది ఇంకా 2 గ్రంథాల్లో ఉంది. ఈ మ్యాటర్ ఆ 2 గ్రంథాల్లో కూడా మీకు నెక్స్ట్ లైవ్‌లో చూపిస్తాము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం తెలుసుకుందాం. ఇందులో ఇట్లా రాసి ఉంది. అందులో కూడా ఇంకొంచెం మార్పుతో ఉంటది. మీకు అది కూడా చూపిస్తాం. ఓకేనా బ్రదర్? చెప్పండి బ్రదర్. ఇప్పుడు దాకా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులందరికీ మీరు మా మీద దుర్భాషలాడి ఎటువంటి ప్రయోజనము లేదు. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఎందుకంటే బుక్ కూడా మతోన్మాదులు మీలానే దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి, మరియమ్మ గురించి మీరు ఎలాగైతే ఇప్పుడు కమెంట్ చేస్తున్నారో అలానే మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికి బుద్ధి రావాలనే, వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఏముందని చెప్పాలనే మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాం. మీకు అసలు సత్యం కానీ తెలుసుకోవాలంటే మీరు గ్రంథాలను తీసుకోండి. గ్రంథంలో ఏముందని ఫస్ట్ చదవండి. మీ దగ్గర అసలు మీరు ఈ బుక్ అట్టగానే మీకు తెలిసి ఉండదు. కానీ మీరు వచ్చేసి మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ఇంకా అసత్యంలో జీవిస్తారు? మీరే తెలుసుకోండి. శ్రీకృష్ణుడు దేవుడు అంటారు కదా, తన భార్యల్ని శపించిండు. అది ఏమని? వేరే వాళ్ళ దగ్గర పండుకోమని. ఇది సరి అయిన విషయమా? ఒకసారి నువ్వు ఆలోచించండి. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఇంకా కొన్ని మంచి విషయాల్ని ఇంకా రానున్న రోజుల్లో లైవ్ చేసి పెడతాము. మీరు ఖచ్చితంగా చూడండి. సార్, ఈ లైవ్ ని ఎండ్ చేసే సమయం వచ్చింది. మన బుక్ గురించి చెప్పిన తర్వాత ఎండ్ చేద్దాం సార్. ఓకే ఓకే బ్రదర్. చెప్పండి. మీకు ఇలాంటి విషయాలు మీకు ఎన్నో రహస్యమైన విషయాలు తెలియాలంటే నేను రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బుక్స్ లో ఎన్నో విషయాలు ఉంటాయి. చాలా విషయాలు ఉంటాయి. ఈ బుక్ ఎందుకు వేసాము ఈ రోజు అంటే వేరే బుక్స్ చూపిద్దాం అనుకున్నాం మీకు. కానీ ఇది ఎందుకు వేసామంటే ప్రజెంట్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉండే గ్రంథం ఇది. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి మార్కెట్ లో అందుబాటులో ఉంటలా. అందుకని మీరు చెక్ చేసుకుంటారేమో. మేము మిగతా 2 లైవ్లు చేసేటప్పటికల్లా మీరు ఈ గ్రంథాన్ని తెచ్చుకొని చెక్ చేసుకుంటారు, ఉందా లేదా అని గ్రహిస్తారేమో అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బుక్ ని మీకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కనుక సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బుక్స్ లో ఎన్నో ఇలాంటి విషయాలు, చాలా విషయాలు, ఎన్నో విషయాలు. ఇది చాలా చిన్న బుక్స్ అండి, పెద్ద పెద్దగా ఉండవు. 106 పేజీలు, 129 పేజీలు, 126 పేజీలు అట్లా ఉంటాయి. సింపుల్ బుక్స్ అన్నమాట. మీరు ఎవరికైనా గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్క బుక్ లో ఒక 20 పాయింట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కోడ్ చేయనటువంటి ఎన్నో విషయాలు మీకు ఈ బుక్స్ లో కనపడతాయి. పేజీ నెంబర్ తో సహా, శ్లోకం, తాత్పర్య, రచయిత, తర్వాత ఏ సంవత్సరంలో ప్రింట్ చేశారు ఆ బుక్ ని, ఎన్నో పేజీ, ఎన్నో శ్లోకం, మొత్తం క్లారిటీగా ఉంటది అన్నమాట. కనుక ఈ బుక్స్ కావాల్సినటువంటి వారు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, 9701751027 నెంబర్ కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. మాట్లాడిన ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడుతున్నాం. దయచేసి మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వాళ్ళు మీరు ఫోన్లు చేస్తున్నారు కానీ బూతులు తిట్టకుండా మాట్లాడండి. మీతో కూడా మాట్లాడుతున్నా, కానీ మీరు ఆ సనాతన వర్డ్స్ ని ఉపయోగిస్తున్నారు. దయచేసి అలా కాకుండా ప్రేమగా మాట్లాడండి. ఉందా లేదా? శ్రీకృష్ణుడు గారు తన భార్యల్ని వేశ్యలకు అమ్మని చెప్పించి అనేకుడి దగ్గర పడుపు వృత్తి చేసేలాగా చేయటం ఒక దేవుడికి ఉన్నటువంటి లక్ష్యమేనా? అలాంటి వ్యక్తిని దేవుడు అని ఎలాగంటామని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రశ్నించారు కదా, దావీదు భార్యలను తీసుకెళ్లి మీ దేవుడు పరాయి వ్యక్తుల దగ్గర పడుకోబెట్టారు అంటున్నారు కదా. దావీదు గారి గురించి భవిష్యత్తులో జరగబోయే చెబుతున్నాడు. కానీ శ్రీకృష్ణుడు గారు సొంత భార్యలను వేశ్యలకు అమ్మని చెప్పించాడు. మరి ఇది ఎందుకు మీకు తప్పుగా కనపట్లేదని ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మేము ఎవరిని దూషించట్లేదు. వాస్తవాన్ని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా దేవుడు అంటే మానవుడికి ఆదర్శంగా ఉండాలండి. మానవ జాతికి ఆదర్శంగా ఉండాలి. దేవుడు అంటే మహాపరిశుద్ధుడు. దేవుడు అంటే సృష్టి అంతటికి, అందరికీ దేవుడై ఉండాలి ఆయన. ఒక భారతదేశానికి లేకపోతే ఒక ఇతర దేశాలకు, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన తండ్రి, దేవుడు. అది గుర్తుపెట్టుకొని మరి ఎవరు లోకానికి ఆదర్శం? శ్రీకృష్ణుడు గారా, లేకపోతే పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువా, లేదంటే తన భార్యల్ని వేశ్యలుగా మార్చినటువంటి శ్రీకృష్ణుడు గారా లోకానికి ఆదర్శమా అనేది మీరే ఆలోచన చేసుకొని ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి సత్య మార్గం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. ఓకే సార్, లైవ్ ఎండ్ చేద్దాము. ఓకే.
ఓకే, ఇప్పుడు దాకా లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. మేము ఇప్పుడు దాకా అనంగశయ వ్రతం అంటే ఏంది, అది ఎందుకు వచ్చింది, సనాతన ధర్మంలో ఎలా ఉందని మేము చెప్పి ఉన్నాము. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. లేదు మేము అనంగశయ వ్రతం చేస్తాం అనుకుంటే మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకోండి. అది మీ ఇష్టము, మీకు అందరికీ స్వతంత్రం ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు కదా, మీరు చేస్తారేమో చేసుకోండి, ఇలా శ్రీకృష్ణుడు చేసినట్టు మీరు కానీ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. థ్యాంక్ యూ బ్రదర్స్. ఓకే, గుడ్ నైట్. ఇంకొక లైవ్ ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.